నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం నిలిజం న్యూస్. ఈరోజు భూపాలపల్లి మండలంలోని అటవీ ప్రాంతంలో అయిన కమలాపురం, రాంపురం, ఆజం నగర్, నాగారం గ్రామంలో దాదాపు 150 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ అదనపు గజ్జి స్టోర్, క్లాస్ రూమ్, సిసి రోడ్ నిర్మాణ శంకుస్థాపన, రైతు వేదిక, పల్లె ప్రగతి వనంలను ప్రారంభించిన మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన గౌరవ భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ శ్రీమతి సెగ్గం వెంకట్రాణి సిద్ధు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. రైతు సమన్వయ కమిటీ బీపీ శ్రీమతి మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి శోభ గారు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు లావణ్య విద్యాసాగర్ రెడ్డి గారు, స్థానిక ఎంపీటీసీ సునీత శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి వైస్ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు దీపా శ్రీనివాస్ గారు, మిత్రులు రవీందర్ రెడ్డి గారు, పిఎస్సిఏ చైర్మన్ సంపత్ గారు, మరి పక్క ఈ అటవీ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ సోదరులు, ఎంపీటీ సోదరులు, సోదరీమణులు, గ్రామ పెద్దలు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. మరి నియోజకవర్గంలో ఒక పక్క చివరి గ్రామం ఇది. ఎందుకంటే కొత్తగట్ సింగారంలో ప్రారంభమై జాంపేట మండలం కొత్తగట్ సింగారం గూడపాటు దాటినాక 6-7 కిలోమీటర్ల మీద స్టార్ట్ అవుతుంది కాన్స్టిట్యున్సీ. ఆజం నగర్, ఇటుపక్క ఆజం నగర్, అటుపక్క నందిగామ ఎండ్ అవుతుంది. అంటే వైశాల్యంలో అతిపెద్ద నియోజకవర్గం ఇది. ఎక్కువ గ్రామ పంచాయతీలు, ఎక్కువ జనసాంద్రత, జనాభా కలిగినటువంటి నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గం. మరి నేను 2009లో ఎమ్మెల్యే అయిన నాటికి ఈ గ్రామానికి కనీసం బీటీ రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ రోజు బీటీ రోడ్డు, ఈ గ్రామంలో ఒక సబ్స్టేషను, ఇక్కడ ఉండేటువంటి మరి కాలువల ద్వారా నీళ్లు సరిగ్గా రాకపోతే ఆ రోజులలో మరి బీగన్పూర్ చెరువును రిపేర్ చేసి కాలువలు కూడా రిపేర్ చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆ రోజు చేయడం జరిగింది. మరి ఈరోజు పాఠశాలకు అదనపు తరగతి గదులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. మరి ఈరోజు మళ్ళీ మరొకసారి మీ అందరి సహకారంతో అవకాశం వచ్చిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల తర్వాత ఆజం నగర్ సెంటర్లో నిలబడి ఈ గ్రామంలో ఇది లేదు అనకుండా ఖచ్చితంగా అన్ని కూడా చేస్తామని మీ అందరికీ ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అభిమతం అన్ని గ్రామాలు కూడా పట్టణాలతో సమాంతరంగా అభివృద్ధి చెందాలి. గ్రామాలలో ఏ అవసరాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ మనం అడగకుండానే మరి ఇప్పుడు వస్తూనే గ్రామం మొదట్లో మరి గ్రామానికి సంబంధించినటువంటి పచ్చదనం మీరంటే అటవీ గ్రామాలలో ఉన్నారు, చెట్టు చెమ్మ కనబడుతున్నది. కానీ ఈరోజు చాలా గ్రామాలలో వృక్ష సంపద అంతరించిపోయి చెట్లు లేనటువంటి వచ్చినప్పుడు లేకపోతే గ్రామంలో మరి ఇంకా మిగతా వాళ్ళు వచ్చినప్పుడు గ్రామంలో యోగక్షేమాలు అడిగి తెలుసుకొని ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆజం నగర్ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండే గ్రామం రాబో రోజుల్లో పూర్తి హంగులతో అభివృద్ధిలో ముందుంటుందని చెప్పి ఆశాభావంతో వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి మీ అందరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిగతా విషయాలు ఎప్పుడైనా ఇంకా కొంతమందికి పెన్షన్ రావాలి, మరి కొంతమందికి ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా కోరికలు ఉన్నాయి. తప్పకుండా సముచితమైన కోరిక ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చేయాలని చాలా ముఖ్యమంత్రి గారు మానవతావాది. నిజంగా చెప్పాలంటే ఆయనకు పేదలకు సాయం చేయడం అంటే ఎంతో ప్రీతి. కానీ ఈ కరోనా రోగం వచ్చి రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు రావడం జరిగింది. కొద్దిగా వెసులుబాటు కాగానే పెన్షన్లు కూడా ఇస్తాం, 2 బెడ్రూమ్ల ఇల్లు కూడా కట్టడానికి తప్పకుండా సహకరిస్తాం అని మీ అందరికీ హామీ ఇస్తూ మరి కొద్దిగా మనందరం కూడా ఈ కరోనా వ్యాధి పూర్తిగా తగ్గలే, ఇంకా వ్యాధి ఉన్నది, మరి కొంచెం జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాం. కరోనా వ్యాధి వచ్చినాక ఏమవుతుంది అనుకోవద్దు. ఏమవుతుందంటే జ్వరం వస్తే ఏమవుతుంది, 15 రోజులు భారీ అంత ఒళ్ళు నొప్పులు ఇట్లుంటాయి. ఇక్కడే ఇది కూడా గట్లనే ఉంటుంది. కాబట్టి రాకుండా చూసుకోవడానికి మాస్కులు పెట్టుకోండి. ఎవరైనా ఎక్కడికైనా కొత్త ప్రదేశాలకు అవసరమైతే తప్ప మరి పోకండి. ఏదైనా శుభకార్యాలు ఉంటే కూడా కుప్పలుగా పోతాము. కొంచెం దయచేసి వీటిని అర్థం చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కరోనా వ్యాక్సిన్ ఇంకొక 15 రోజుల నెలకు వస్తుంది. వ్యాక్సిన్ వచ్చినాక మరి ఖచ్చితంగా మన వ్యాధి నుంచి బయటపడతాం అని సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు ఇక్కడికి రావడాన్ని, ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ కలుగుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.